కనుక బిడ్డలను కనేటప్పటికీ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వగలిగే స్థాయిలో ఉండాలని, అప్పటిదాకా ముందు అసలు పెళ్ళానికి కావాల్సిన వస్తువు అంతా అందించే స్థాయిలో ఉండాలని ముందు మగాడు పెళ్లి చేసుకోవట్లే. నాకు అన్నీ ఉన్నటువంటి మొగుడే కావాలని చెప్పేసి ఆడి కోసం వెతుక్కుంటే అమ్మాయి పెళ్లి చేసుకోవట్లే. వీళ్ళిద్దరికి కావాల్సిన వస్తువులు దొరికి చివరికి లేదు లేక ఇవన్నీ చూసుకుంటే మనకు అసలు పెళ్ళే కాదు అనుకుని వీళ్ళు డిసైడ్ అయ్యేటప్పటికి 30లోకి వచ్చేస్తున్నారు. 30లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి శారీరక ఆరోగ్య రీత్యా లేకపోతే ఇద్దరు దాన్ని ఏమంటారు మెచ్యూర్డ్ పీపుల్ అవుతున్నారు, ఎడ్యుకేటెడ్ అయ్యడం. ఇద్దరు మెచ్యూర్డ్ మధ్యన సెక్సువల్ రిలేషన్స్ అనేది అంత తొందరగా అయిసావు. డామినేటింగ్ మెంటాలిటీ ఇవి ఉంటాయి. దీని మూలంగా పిల్లలు అనేటటువంటి సందర్భంలో లేట్లు అవుతున్నాయి. ఇంకోటి ఎక్కువ మందిని కనడానికి అంగీకరించట్లేదు. మనోడికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేద్దామా లేకపోతే నారాయణలో వేద్దామా చైతన్యలో వేద్దామా దానికి తగ్గ సంపాదన ఉన్నప్పుడే కందాం అనుకుంటున్నారు. దీంతో ఫ్యామిలీ ప్లానింగ్లు పాటిస్తున్నారు. ఆ తర్వాత కన్న తర్వాత రెండో వాడొద్దు అంత సంపాదించుకున్నప్పుడు చేద్దాం. దీంతో మనం ఇది 20-30 ఏళ్ల నుంచి జరిగిన పరిణామక్రమం. మనం అదే అక్కడేముంది, పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కూలి పనికి పోతున్నారు, కాస్త కూలి చేసి వచ్చాక ఓపిక కాస్త రిలాక్స్ అవ్వాలనుకున్నారు, ఇద్దరు కలుస్తున్నారు. ఆ తర్వాత కడుపు వస్తుంది. ఆ టైంలో కడుపు ఉన్నంతసేపు చుట్టుపక్కల సమాజం వాళ్ళకి సహకరిస్తుంటుంది. ఇతను ఇంకో 2 గంటలు ఎక్కువ కష్టపడతాడు. సరే కష్టపడ్డా పడకపోయినా సరే